చాలా పెద్ద లాసు. మొదటికే మోసం వచ్చేట్టున్నది. 12,000 కోట్లు రావాలి మన తెలంగాణకు. మార్చి 15 తారీఖు నుంచి చాలీ ఖాళీ సున్నా ఉన్నది. అన్ని బందే కదా, ఎక్సైజ్ బంద్, పెట్రోల్ బంద్, జిఎస్టీ బంద్ లేదు. అందుకే మరి ఎమ్మెల్యేల జీతాలు కూడా బంద్ పెట్టవలసి చేస్తే తెలియదు. గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా కోత విధించాలి చేస్తే విధించాలి కదా. ఇలా ఎవరి అతిథులు అండి, ఎవరి అతిథులు కాదు కదా. గవర్నమెంట్ ఎంప్లాయీలు రాష్ట్రంలో భాగం కాదా? కస్టమర్స్ అందరం పంచుకోవాలి కదా. లగ్జరీ పీరియడ్ కాదు బ్రదర్ ఇది. ఇట్ ఇస్ నాట్ లగ్జరీ, వేర్ అనే క్రైసిస్ మేనేజ్లో విపత్తు వచ్చినప్పుడు ఎదుర్కోవాలి కదా. కొన్ని రిజర్వ్ చూసుకొని నడవాలి కదా. అందరు తగ్గించుకోవాలా. రెండు బుక్కలు తినే బదులు ఒక బుక్క తినాలా. లగ్జరీగా 4 శాఖల బదులు 2 శాఖలు తినాలి. తప్పదు కదా. కేంద్రానికి మాత్రం ఉంటేనా? వాళ్ళది కూడా చేతికి ముద్దు కొట్లాటనే కదా. ట్యాక్సులు రావంటే ఈ ట్యాక్స్ రాకపోతే ఏ ట్యాక్స్ వస్తుంది? స్టేట్లో బంద్ అయిందంటే కేంద్రానికి బంద్ కాదా? అంతా డిఫర్మెంట్ ఇస్తారు. ఇన్కమ్ ట్యాక్స్ కానీ ఇప్పుడు ఆర్బీఐ మనం ప్రకటించింది కదా, ఈఎంఐస్ అన్ని ప్రతిదీ కూడా ఆగుతుంది, స్టాండ్ స్టిల్కి వస్తుంది. వచ్చినప్పుడు 2 నెలలు 3 నెలలు 4 నెలలు ఈ గండం కట్టేదాకా అందరం కూడా ఊపిరి బిగబట్టుకుని ఎక్కడో అక్కడ కొంచెం నియంత్రణ ఆపద కదా. ఆపద సమయం ఇది. అందరం కాంప్రమైజ్ అయితేనే సమాజం నడుస్తుంది. అందరం బతుకుతాం. కరువు వచ్చినప్పుడు ఏం చేస్తాం? ఉన్నంతలో ఒక ముద్ద ఉంటే ముగ్గురం తింటాం, ఒకరం తినే బదులు బతుకుతాం. మళ్ళీ తర్వాత మళ్ళీ చూసుకుంటాం. ఇది కూడా అంతే ఇంచుమించు. పిలిపించే అవసరం ఏముంది? ఇస్తూనే ఉన్నారు. గొప్పవాళ్ళంతా వచ్చి ఇస్తే వాళ్ళకు శతకోటి దండాలు. కొంతమంది ఇస్తున్నారు, ఇస్తే సంతోషిస్తాం.